కొరకు మనం జీవించాలంటే కనుక ఆయన సైన్యములో సైనికులుగా చేరాలి. సైనికుడు ఎప్పుడు కూడా వాడి గోల్ ఎలా ఉంటుందంటే కనుక నేను గెలవాలి, నేను జయించాలి. మేలులు క్షేమాలు చూస్తే పుష్టిగా తిని ఏం చేస్తాడంటే బాగా బలిస్తాడు. బాగా బలిచిన వాడు ఏం చేస్తాడు, ఒక ప్రమాదం రాగానే పరిగెత్తలేడు, బాగా బలిసిన వాడు. అదే సైనికుడు అయిన వాడు ఏం చేస్తాడంటే కనుక తన దేహాన్ని పదులు పెట్టుకుంటాడు, తన మనస్సును పదులు పెట్టుకుంటాడు. నేను చేయాల్సింది యుద్ధం, నేను చేయాల్సింది శ్రమ. చనిపోయినా కానీ ఇదిగో నా సైన్యాన్ని నేను ఏం చేయాలంటే కనుక నెగ్గించాలి. క్రీస్తు కొరకు సైనికుడు ఏం చేస్తాడంటే ఇలా ఆలోచిస్తాడు. మేలులు క్షేమాలు అద్భుతాలు స్వస్థతలు చూసేవారు ఏం చేస్తారంటే ఇది ఇప్పుడు చూస్తున్న గ్యాస్ అయిపోయింది, లేదా నా గడ్డలు కరిగిపోయినవి, లేదా నాకు డబ్బులు బ్యాంకులు